చెవిరెడ్డి అని చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే మంచోడే గాని కాస్త నోరు ఎక్కువ, కాస్తేంది బాగా ఎక్కువ అంటా ఉంటారు అంతా. జగన్ దీక్ష మీద మినిస్టర్లకు అనుమానం వచ్చిందని తెలిసి ఈయన గారికి పూనకం వచ్చింది. చూద్దాం ఎట్టా సిందులేస్తాడు. అల్లో శివరెడ్డి, బూతులు వస్తే మింగేయి, కాస్త సంసారపక్షంగా మాట్లాడు. ఏమో అనుకున్నా, దైవభక్తి ఎక్కువే. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మేమంటే నీతో పాటు మీ పార్టీ వాళ్ళు కూడానా? మీ అందరి సమక్షంలో ఛాలెంజ్ చేస్తున్నాం. తొడలు అందరికీ ఉన్నాయిలే, నీది నువ్వు చేయి చాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అకుంఠిత దీక్ష చేస్తున్నాడో మాకు తెలుసు. ఎవరు ఎన్నెన్నా అనుకొని మన పని మనం చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలో చిన్న తప్పు జరుగుంటే మా 66 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నీ పాసు గాల, నువ్వు జగన్ కోపం ముంచేటట్టున్నావు. 67 మంది రాజీనామా చేస్తాం. తమ్ముడు మంత్రిని, ముఖ్యమంత్రిని. పరీక్షలు కాస్త అటు ఇటు అయ్యాయే అనుకో, దానికి నీ పెడార్థాలు తీయాలా? జగ్పేట్ టెస్ట్ చేసి నిరూపణ అయింది, మళ్ళా టెస్ట్ చేయండి మీరే వచ్చి. నీ పాసు గాల, ఒక్క మాటను పట్టుకొని ఏంది నీ పిసుకుడు? ధైర్యం ఉంటే రండి మాట్లాడదాం. మా సవాలు స్వీకరించండి. ఊరే ఏంది నీ ఉబలాటం? ఓసారి ఎమ్మెల్యేవు కాగానే అంత ధైర్యం వచ్చిందే? మేము 67 మంది రాజీనామా చేస్తాం. మీరిద్దరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నీ రాజీనామా గోల తగలయ్యా, అవసరమా ఇప్పుడు? స్పందించాల్సినటువంటి ప్రభుత్వం విమర్శలు చేస్తుందా? మినిస్టర్లు ఏమన్నా మాట్లాడితే నువ్వు గయ్యమని లేస్తున్నావాయే. ముఖ్యమంత్రి గారు ఆదేశించమన్నారంట ఆరోగ్య పరిస్థితి మీద. రమ్మని చెప్పి ముఖ్యమంత్రిని. ఒంట్లో షుగర్ ఎక్కువనో తక్కువైందనో అంటే ఇన్ని సిందులా? ఒక ప్రతిపక్ష నాయకుడు ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా ఉంది చూడాల్సింది. పోయి ఆయన ఇన్సులిన్ వేసుకునేసినాడు, అన్నం తినేసినాడు. అన్నం తినే కొడుకు మాట్లాడతారా? భోజనం తిన్నాడా, బిర్యానీ తిన్నాడా అని ఆడడిగారులే. అది కూడా ఎంత దారుణమైన విమర్శలు చేస్తుంది ప్రభుత్వం. 6 రోజులైనా చేతులు ఓపుతున్నాడని అనుమానం వచ్చి ఉంటది. షుగర్ లెవెల్స్ పెరిగాయి, జగన్మోహన్ గారు అన్నం తిన్నారా, ఇన్సులిన్ వేసుకున్నారా అని. వాళ్ళు ఏమన్నారో గాని నువ్వు ఇదే మాట 100 సార్లు చెప్తున్నావు. ఎవడైనా అన్నం తినేవాడు ఇలా మాట్లాడతాడని అడుగుతున్నా. ప్రధాని వచ్చే టైంలో ఏంది గొడవని వాళ్ళ టెన్షన్ వాళ్ళది. ప్రజలు క్షమించరు. ఇప్పటికే చాలా తప్పులు చేశారు, తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారు. జగన్ ఇంకెన్ని రోజులు కూర్చునే ఛాన్స్ ఉందంటావు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాడు. ఇయాలో రేపో టెంట్ ఎత్తేస్తారేమో, తర్వాత ప్రోగ్రామ్ ఏంది? జనం ఎలా దశ నిర్దేశం చేస్తే జనం ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి కార్యాచరణ. తర్వాత ఏందో తెలవకపోయినా తొడగొట్టడానికి వచ్చావా?